சொல்றான் பாருங்க, நம்பி கட்டுற கதையெல்லாம் எடுத்து போட்டு ரொம்ப இழுக்கிறாங்க உடனே. చిన్నుగాడు మధ్యాహ్నం ఫోన్ చేసి పెద్ద లిస్టే చెప్పాడు. స్కూల్ బ్యాగ్ అంట, బైండింగ్ బుక్స్ అంట. బి సరిత, ఏంటి ఇవన్నీ? జిస్మత్, తొమ్మిదింటికల్లా రేవతక్కోళ్ళు చీరలు చూడ్డానికి వస్తామన్నారు. నాకేమో ఒక్క పని అవ్వలేదు. ఈయనేమో హాల్లో ఆరేసుకొని పడుకున్నాడు. ఈయన్ని గనక ఇలా చూస్తే నా బతుకు భాగవతమే. ఏమయ్యో, బెడ్ మీద కాఫీ పెట్టాను, లేచి తాగు. నేనేదో పెద్ద ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నట్టు బిల్డప్. పొద్దున్నే ఈ చాకరీ ఒకటి. ఏమయ్యో, లేగు. పేపర్స్, కొన్ని పేపర్లు డస్ట్బిన్లో కూడా పడేసాను, చూసుకో. జిస్మత్.